ఈరోజు మా యొక్క నల్లపోచమ్మ గుడిలో కళ్యాణం సీతారామ కళ్యాణం అద్భుతంగా చేశాం మేము ఈ సంవత్సరము. ఎందుకంటే ఇక్కడ విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా పీటల మీద సుమారుగా 150 మంది భక్తులు కూర్చున్నారు. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలానే ఈ కళ్యాణం మేము చేయిస్తామని భక్తులు ముందుకొచ్చి చేయించారు. ఇవాళ మాకు ఈ ప్రోగ్రాం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. పక్క కాలనీ వాసులు ఆ చుట్టుపక్కల కాలనీ వాసులు వచ్చి మేము కళ్యాణంలో మేము కూర్చుంటాము, మేము చేస్తాము, మన శ్రీరామ కళ్యాణం అని చెప్తూ వచ్చారు. చెప్తూ వచ్చి చేశారు. ఈ సంవత్సరం ఇంత ఈ విధంగా భక్తులు ఇంత పెద్ద ఎత్తున ఊహించలేదు. సుమారుగా ప్రతి దాంట్లో కూడా భక్తులు సహకరించి మాకు ప్రతి విషయంలో చిన్న పని మొదలుకొని చివరి దాకా కూడా మాకు సహకరించారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఇలానే కొనసాగిస్తామని ముఖ్యంగా మా ప్రెసిడెంట్ దాసు, మా టీం మేమందరం కలిసి పనిచేసి భక్తుల సహకారంతో అందరి సహకారంతో మేము ఇంత అద్భుతంగా ఈ కళ్యాణం చేయగలిగాము. ఇదంతా శ్రీరామచంద్రులు సీతమ్మ వారి ఆశీర్వాదం, భక్తుల ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. మేము ప్రతిసారి కూడా ఇలానే చేస్తామని మీకు అందరికీ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా మా దగ్గర హరిహర క్షేత్రం అంటే మాకు ఇంకా ఇంకో గుడి తక్కువ ఉంది. అది కూడా మేమందరం మాట్లాడుకొని ఆ గుడి కోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. ఎందుకంటే వైకుంఠవాసుడు ఆయన నారాయణ ఒక్కడు మా కాలనీకి ఆయన ఆ స్వామి ఒక్కళ్ళు మాకు పెండింగ్ ఉన్నారు. అది మా భక్తుల సహకారంతో మా కళ కూడా అది నెరవేరుతుందో లేదో కూడా చూసుకుంటాం. మరి అది కనుక అయిందనుకోండి ఇంకా మాది హరిహర క్షేత్రం అవుతుంది. కాబట్టి మాకు చాలా ఇది కూడా మా ప్రెసిడెంట్ దాసన్న గారు మేము ఆలోచన చేసి రెండవ గుడి కూడా మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా మాకు మీడియా మిత్రులు అందరూ కూడా బాగా సహకరించారు ఈ కళ్యాణానికి. ప్రతి పేరున అందరికీ కూడా ప్రతి వ్యక్తి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఆలయ కమిటీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు.